హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్టండి బాగున్నాయి అనుకుంటున్నాను. మరి ఈ రోజు మన వీడియో చూసినట్లయితే బర్డ్స్ గురించి, అంటే కాక్టైల్స్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, జావాస్ కానివ్వండి, బజ్జీస్ కానివ్వండి, పించెస్ కానివ్వండి, సన్కానిల్స్ కానీ ఏ వెరైటీ అయినా ఫ్రెండ్స్, ఒక జనరల్ మెయింటెనెన్స్ అంటే ఒక జనరల్ సిస్టమ్ అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ ఉంటుంది, కానీ అన్నిటికి కలిపి ఒక జనరల్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఫస్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం ఏ బర్డ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకోండి, మీరు ఏ బర్డ్స్ సెలెక్ట్ చేస్తున్నారనే దాన్ని బట్టి కేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పించెస్ పెంచుతున్నామా, లేదా బజ్జీస్ పెంచుతున్నామా, లేదంటే మనం కాక్టైల్స్ పెంచుతున్నామా, ఆఫ్రికనా, జావాతా అనేది ఫస్ట్ మీరు ఒక బర్డ్స్ ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాతే మనం కేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక మీడియంకి అయితే ఒక బజ్జీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. బజ్జీస్ గురించి చెప్తాం అనుకోండి, బజ్జీస్కి అయితే మీడియంగా ఒక ప్యార్కి ఒక జతకు మాత్రమే ఫ్రెండ్స్. నేను చెప్పేది ఒక జతకి మినిమం 1.5 ఫీట్కి 1 ఫీట్ ఉండే హైట్ ఉండే కేజ్ అయినా మీరు సెలెక్ట్ చేయాలి. కేజెస్ గురించి మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ చెప్తాను, మీకు కొలతల్లో చెప్తాను కదా. 1.5 ఫీట్కి 1 ఫీట్ హైట్కి 1 ఫీట్ అనేది లెంత్ విత్ ఉండేట్టుగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మరీ చిన్న కేజెస్ ఉంటాయి, వద్దు. చాలా అంటే చాలా విరుకైపోతుంది. అవి ఎంత ఇది ఏవైనా సరే, బర్డ్స్ కానీ ఏవైనా సరే, వాటికి ఎంత ఫ్రీగా ఎంత న్యాచురల్ గా బాగుంటుందో దాన్ని బట్టే అది లైఫ్ టైం అనేది, దాని యొక్క లైఫ్ అనేది కొనసాగుతుంది అనమాట. కాబట్టి మరీ మీరు చిన్నది పెట్టద్దు. మీకు వీలుంటే పెద్దది పెట్టుకోండి, చాలా బెస్ట్. ఎంత పెద్దది మీకు వీలుంటే అంత పెద్దది. మినిమం మనకు ఒక బెడ్రూమ్ అంతది పెట్టినా ఇబ్బంది లేదు. కానీ చిన్న దాంట్లోకి వస్తే మినిమం 1.5 ఫీట్కి 1 ఫీట్ ఉండాలి. ఓకే అన్న, ఇప్పుడు మనం బర్డ్స్ కి తగ్గట్టుగా కేజ్ సెటప్ చేసాం అనుకోండి, సెట్ చేసేసారు. నెక్స్ట్ బర్డ్స్ ని మనం హెల్దీగా చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక మంచి షాప్ సెల్లర్ మీకు ఉంటే ఒక మంచి బర్డ్స్ ఇస్తాడు. నా వరకు బర్డ్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్నా ఇవి బాగలేవు, వీటికి హెల్త్ బాగలేవు అంటే చెప్పేస్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను. లేదన్నా వీటికి హెల్త్ బాగున్నాయి, వీటికి ఏం ప్రాబ్లం లేదంటే తీసుకోమని చెప్తాను ఫ్రెండ్స్. మనకు 1 రూపీ 2 రూపీస్ వాటి మీద వచ్చి 50-100 రూపీస్ చూడకూడదు. మనం ఎప్పుడైనా సరే మన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నేను ఇప్పటి వరకు ఈ ఫీల్డ్ లో నేను చిన్న వయసుగా ఉండేనా ఫీల్డ్ లో రన్ అవుతున్నానంటే నా ఒక నమ్మకమే ఫ్రెండ్స్. నా నమ్మకమే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఎవరైనా సరే గుడ్ సెల్లర్ని మీరు ఇది చేసుకోండి, అంటే మంచి షాప్ ఆయన్ని మీరు ఇది చేసుకోండి. ఆయన్ని మీరు లేదు మేమే చూసుకోవాలన్నా అలాంటి లేదు అనుకున్న సిచ్యువేషన్ లో మీరు హెల్దీగా బర్డ్ హెల్దీగా ఉందా చూసుకోండి. దాని కింద ఏమైనా చెమ్మగా ఉందా, అంటే మోషన్ లాంటివి, ఆ బాత్రూమ్ పోయే దగ్గర ఏమైనా చెమ్మ తడిగా, లేదా దాని వేస్ట్ అంతా అతుక్కుపోవడం ఉందా, లేదా గుమ్మనే ముడుక్కొని ఉందా బర్డు చూడండి. చూసిన తర్వాతే తీసుకోండి. మెయిల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసి తీసుకోండి. కొన్ని ఇప్పుడు బజ్జీస్కి వెరైటీ అయితే ముక్కు బ్లూ కలర్ లో ఉంటే మెయిల్, ముక్కు కిందకుండే చూసారు కాదు, పైన హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ కదా బ్లూ కలర్ ఉండేది మెయిల్, అక్కడ బ్రౌన్ కానీ వైట్ కానీ ఉండేది ఫీమేల్. కొన్ని అంటే సెమీ అడల్ట్ అలాగా పిల్లలుగా ఉండేది ఏంటంటే పర్పుల్ కలర్ ఉంటుంది. పర్పుల్ కలర్ ఉండేది అట్లా మెయిల్ అవ్వచ్చు, ఇక ఫీమేల్ అవ్వచ్చు. కన్ఫామ్ గా కాపతను చెప్పలేరు, మీరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కాబట్టి దాన్ని వదిలేయండి. బ్లూ కలర్ ఉంటే మెయిల్, ఓకేనా? దాని తర్వాత వైట్ కలర్ కానీ బ్రౌన్ కలర్ ఉంటే ఫీమేల్. ఓకేనా? ఒక 2 బర్డ్స్ సెలెక్ట్ చేసాం, కేజ్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ పాట్ ఫ్రెండ్స్. పాట్ మీరు బర్డ్స్ కొనుక్కొని వచ్చేటప్పుడే మళ్ళీ మీరు షాప్కి వెళ్ళవలేదు అనుకుంటే పాట్ కొనుక్కోండి. లేదు మనకి కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంది అనుకునే పని అయితే ఇలా వుడెన్ బాక్స్ కూడా కొనుక్కోండి. ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి 2 ఉంటేనే మీకు పిల్లలు చేస్తాయి, లేవంటే చెయ్య ఫ్రెండ్స్. ఫుడ్ ఓకేనా? ఇవి 2 వుడ్ కానీ పాట్ కానీ ఇవి 2 కొనుక్కొచ్చుకోండి. కానీ ఇవి 2 తీసుకురావడమే సెట్ చేయొద్దు. మీరు బాక్స్ అయినా సరే, కాక్టైల్ కానివ్వండి, ఫించెస్ కానివ్వండి, ఎనీ వెరైటీ బర్డ్స్ కి మీరు కొత్తగా బర్డ్స్ కొన్నప్పుడు ఇవి తీసుకొచ్చుకోండి. కానీ మీరు మళ్ళీ వెళ్ళలేను అనుకున్నప్పుడు తీసుకొచ్చుకోండి. మళ్ళీ నేను తెచ్చుకోగలుగుతాను అన్నప్పుడు ఇవి వద్దు, పాట్స్ వద్దు. ఓకేనా? పాట్స్ వద్దు. కానీ ఇవి తీసుకురావగానే సెట్ చేయకూడదు ఎప్పుడు కానీ సరే. ఒక 3 months వాటిని అలానే వదిలేయాలి ఫ్రెండ్స్.
3 months ఎప్పుడైతే వాటిని అలానే వదిలేస్తామో ఆ మెయిల్ అండ్ ఫీమేల్ ఏమవుతాయంటే బాగా ఒక ఒక కలయికి వచ్చేస్తాయి అనమాట. వాటికి బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది. రెండు మేకింగ్ ప్రాసెస్ ని ఒకదానికి ఫుడ్ ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాయి అనమాట. వాటిలో ఒక అండర్స్టాండింగ్ అయ్యి అవి రెండు కపుల్గా స్టేట్ అయిపోతాయి అనమాట. మీరు ముందుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మెయిల్ తొందరపడి వాటిని మేకింగ్ అవడానికి ట్రై చేస్తాయి, అంటే కలవడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఎగ్ కూడా ఇరుక్కుపోతుంది. ఎగ్ ఇరుక్కుపోయి చనిపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని పిల్లలు తట్టుకోలేవు. తొక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ మేకింగ్ అయ్యే టైం లేదు, తొక్కేయడం వల్ల ఏంటంటే చచ్చిపోవడం కూడా అవుతుంది. కాబట్టి 3 months వాటిని అలానే వదిలేయండి. ఈ 3 months లోపల వాటి హెల్త్ ఎలా ఉంది, అలాగే ఇది రెండు కలుస్తున్నాయా లేవు అనేది మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు చూస్తుంటారు కాబట్టి 3 months తర్వాత పాట్ లేదా వుడెన్ బాక్స్ దాంట్లో పెట్టుకోండి. ఓకేనా, కేజ్ లో. దాని తర్వాత మెయిన్ వచ్చేసి ఫుడ్ ఫ్రెండ్స్. నా బర్డ్స్కి అసలు ఏం ఫుడ్ వేయాలి అన్నది చాలా మందికి డౌట్. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ ఇదే. మీరు చిన్న వెరైటీస్కి అయితే వేరే ఫుడ్ వెళ్ళద్దు. మెయిన్ గా మనం యూజ్ చేసే ఫుడ్ కొర్రలు. వీటిని మిల్లెట్స్ అంటారు. మిల్లెట్స్ లో వాటి పేరు ఏందో తెలియదు, కానీ కొర్రలు. ఈ కొర్రలు కూడా ఏంటంటే పొట్టు తీని కొర్రలు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంది మా కస్టమర్లు చేసే తప్పు ఏంటంటే కొనుక్కొని వెళ్ళేటప్పుడు మన దగ్గర కొనుక్కుంటారు, మళ్ళా రారు. వాళ్ళు ఏం చేస్తారు, సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఏదైనా షాప్కి వెళ్తారు, అక్కడ కూడా కొర్రలు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ అవి పొట్టు తీసి క్లీన్ చేసిన కొర్రలు, అంటే మనం తినడానికి రెడీ చేసిన కొర్రలు. ఓకేనా, అవి బర్డ్స్ అంతగా లైక్ చెయ్యవు. అలా లేవన్నా మా బర్డ్స్ తింటాయి, ఇంకేం చేస్తాయి. ఆకలి వచ్చినాడు చదువుకున్నా తాగతాడు. ఓకేనా, నువ్వు మంచి ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు సర్దుకూడు తాగుతావా? తాగవు కదా. సర్దుకూడు నేను తక్కువ చేయట్లేదు, నేను మళ్ళీ దాని మీద కామెంట్ చేయొద్దు. నేను తక్కువ చేయట్లేదు, ఒక బేసిక్ గా చెప్తున్నాను అనమాట. ఒక మంచి ఫుడ్, మనకు నచ్చిన ఫుడ్ ఉన్నప్పుడు కొద్దిగా టేస్ట్ తక్కువ ఉన్న ఫుడ్ తినము కదా, మనకు నచ్చినట్టు తినము కదా. ఇంక ఏది లేదురా నాయన, ఏదో ఒక గదిరా సామి అనుకున్నప్పుడు ఏదైనా తినాలి కదా. నీకు అర్థమవుతుందా? అలానే బర్డ్స్ ఎక్కువగా పొట్టు తీన కొర్రలు, అది పొట్టు తీసుకొని తింటాయి. పొట్టు తీన కొర్రల్ని అవి ఎక్కువ లైక్ చేస్తాయి, చాలా అంటే చాలా లైక్ చేస్తాయి. మీరు మ్యాక్సిమం చిన్న బర్డ్స్ అనమాట, ఫించెస్ కానీ, లవ్ బర్డ్స్, బజ్జీస్ కానీ, దాంతోపాటు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ, జావాస్ కానీ, ఇలా చిన్న వెరైటీస్ ఉన్న వాళ్ళు మీరు కొర్రలు వాడుకోవచ్చు. కొర్రల్లోనే సెకండ్ వచ్చేసి చూసుకున్నట్టే చిన్న వెరైటీ వాటికి మిక్సెడ్ సీడ్స్. దీంట్లో ఒక 4-5 రకాలు ఉంటాయి. అవి ఏంటో నన్ను అడగద్దు, నాకు కూడా తెలియదు. నేను వాటిని కనుక్కొని వీటి మీద ఫుల్ వీడియో చేస్తాను, బర్డ్ ఫుడ్ మీద. అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. వీటిలో ఒక 4-5 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఈ కొర్రలు, ఆరికలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక 4-5 రకాలు ఉంటాయి. ఇవి వేయడం వల్ల బర్డ్స్ కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకే డైట్ ఫుడ్ ఎప్పుడు ఇవ్వకూడదు, కొర్రలే ఇవ్వకూడదు. అప్పుడప్పుడు మిక్సర్ కూడా వేయాలి. డ్రై ఫుడ్ లో మిక్సర్ కూడా వేయడం వల్ల మంచిది. అంటే వేరే దాంట్లో మంచి వేరే ప్రోటీన్ విటమిన్స్ దొరుకుతాయి అన్నమాట. అందువల్ల మిక్సర్ తీసి కూడా మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. అన్న లేదు మేము కాక్టైల్స్ వాడతాం, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, సన్ కానివర్స్, మన మామూలుగా జావాస్ తినాలండి, సన్ కానివర్స్, అట్లాగే మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్, దాంట్లో పైనాపిల్ కార్నివర్స్, స్మాల్ కార్నివర్స్, ఇలా కార్నివర్ వెరైటీ, పెద్ద వెరైటీస్ అన్ని సన్ఫ్లవర్స్ ఉంటాయి. సన్ఫ్లవర్స్ ఖచ్చితంగా వాటికి వెయ్యాలి. ఎందుకంటే ఇది ఒక ప్రోటీన్ వాటికి బాగా అందాలంటే మనం ఖచ్చితంగా సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇవ్వాలి, కొర్రలు ఇవ్వాలి, మిక్సర్ సీడ్స్ ఇవ్వాలి. వాటితో పాటు పెద్ద వెరైటీ వాటికి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇవి డ్రై ఐటమ్స్ అనమాట. ఇవి కాకుండా మనం బర్డ్స్ కి ఇంకేమేమి ఫుడ్ ఇవ్వచ్చు, ఓకేనా, బర్డ్స్ కి ఇంకేమేమి ఫుడ్ ఇవ్వచ్చు అనుకుంటే, నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం బర్డ్స్ అన్ని ఫ్రెండ్స్ ఆకుకూర వెరైటీలు చాలా వరకు తింటాయి. తోటాకు, చిర్రాకు, తరుగాకు, పొనగంటాకు, పాలకూర, ఓకేనా, బచ్చలాకు, దాని తర్వాత కప్రిల్ ఆకు అని ఒక వెరైటీ ఉంది, అది. ఈ ఆకులన్నీ తింటాయి ఫ్రెండ్స్. పండ్లు అనేవి మనం అలవాటు చేయాలి. అవైతే తినవు, మనం అలవాటు చేస్తే ఖచ్చితంగా తింటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా తింటాయి. ఇవన్నీ న్యాచురల్ గా. ఎగ్ను ఉడకబెట్టి వైట్ ఇవ్వండి, ఎల్లో ఇవ్వద్దు, వైట్ ఇవ్వండి. భలే లైక్ చేసి తింటాయి ఫ్రెండ్స్, భలే తింటాయి, సూపర్ గా తింటాయి. ఇలా న్యాచురల్ ఫుడ్ కూడా మనం పెట్టాలి. ఎప్పుడు ఈ డ్రై ఐటమ్ ఫుడ్డే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్ కూడా పెట్టాలి. పెడితేనే బర్డ్ హెల్దీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మనం చాలా మంది ఏంటంటే కెటిల్ ఫిష్ బోన్ పెడతారు ఫ్రెండ్స్. కెటిల్ ఫిష్ బోన్ ఖచ్చితంగా పెట్టాలి.
అది ఏ బర్డ్ అయినా సరే కటిల్ ఫిష్ బోన్ పెట్టాలి. మనకి కటిల్ ఫిష్ దొరకని వాళ్ళు ఇలా కాల్షియం స్టోన్స్ బాల్స్ దొరుకుతాయి, ఇది కూడా మంచిదే, పెట్టండి. ఇది కూడా మంచిదే ఫ్రెండ్స్, చాలా ఇది కూడా సేమ్ న్యాచురల్ గా బర్డ్స్ కోసమే తయారు చేసింది కాబట్టి మంచిదే, ఇది కూడా పెట్టండి. దీనివల్ల ఈ కటిల్ ఫిష్ వల్ల వీటి వల్ల ఏంటంటే లాభము ఫ్రెండ్స్, మనం కాల్షియం పౌడర్, కాల్షియం అనమాట, ఎముకలు బలంగా రావాలన్నా అవి ఎగ్స్ పెట్టిన బలంగా ఉండాలన్నా సరే ఈ కాల్షియం పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మనకి కాల్షియం అంతగా అందకపోవచ్చు, దానికే మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే కాల్షియం పౌడర్ దీని మెథడ్గా ఇస్తాం అనమాట. దీనివల్ల వాటి కాల్షియం వెళ్తుంది. న్యాచురల్ గా దొరికేది కటిల్ ఫిష్ బోను, ఓకేనా, కటిల్ ఫిష్ బోను. లేదంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా కటిల్ ఫిష్ బోన్ కు సమానమే. కొంతమంది ఏం చేస్తారంటే ముగ్గురాళ్ళు పెడతారు ఫ్రెండ్స్, ఈ ముగ్గురాళ్ళు ఇలాంటివి దొరికితే పెడతారు. నాకు తెలిసిన వరకు, నేను చూసిన వరకు మన కస్టమర్లో ముగ్గురాలు ఇలాంటి పెట్టిన వాటికి మోషన్స్ ఎక్కువ రావడం నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది ఎందుకు వస్తున్నాయో నాకైతే ఐడియా లేదు, కానీ మోషన్స్ ఎక్కువ రావడం నేను చాలా అబ్జర్వ్ చేశాను. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ముగ్గురాలు ఇలాంటివి అవాయిడ్ చేసేసి ఇలా బర్త్ వీటికి సంబంధించినవి మాత్రమే తీసుకొని పెట్టడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, కాల్షియం జోన్ పెట్టాం, ఫుడ్ గురించి చూసుకుందాం. దీని తర్వాత వీటికి వచ్చే జబ్బులు ఫ్రెండ్స్, వీటికి అంటే జీవి అన్న ప్రతి ఒక్క దానికి ప్రాబ్లం వస్తుంది. అది ఫిష్కి కానీ, బర్డ్కి కానీ, కోడికి కానీ, మనిషికి కానీ, ఎవరికన్నా సరే జబ్బులు అనేది కామన్గా వస్తాయి. ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, కాబట్టి మనం అలాంటివి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత మనం వాటిని తగ్గించడం కంటే, రాకముందు అవాయిడ్ చేయడం చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, మీరు ఈ ఫుడ్ పెట్టినా, కుండలు పెట్టినా, పెద్ద కేజీ పెట్టినా, మంచి కాల్షియం పెట్టినా, ఏం పెట్టినా సరే మీరు ఈ జబ్బులు అనేది రాకముందే మనం అవాయిడ్ చేయాలి. ఓకేనా, ఈ జబ్బులు అనేది రాకముందు మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఫ్రెండ్స్, వాటికి మెయిన్ మనం చూసినప్పుడు కేజ్ నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెయింటెనెన్స్ గురించి చెప్తాను. కేజ్ నీట్గా పెట్టుకోండి. మీకు కేజ్ నీట్గా పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, మ్యాక్సిమం అవాయిడ్ అవుతుంది. కింద ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పట్లాంటివి వేసుకొని మీరు డే బై డే క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా క్లీన్ చేసేయండి. కింద దాని వేస్ట్ అంతా డే బై డే క్లీన్ చేయండి పక్కాగా. దాంతోపాటు ఫుడ్ వాటర్ డైలీ చేంజ్ చేయండి ఫ్రెండ్స్. డైలీ ఫుడ్ మీరు వదిలేసినా పర్లేదు, కానీ వాటర్ మాత్రం డైలీ చేంజ్ చేయాలి. ఫ్రెష్ వాటర్ పెట్టండి. ఓకేనా, ఈ రైనీ సీజన్స్ ఇలాంటి వచ్చినప్పుడు వాటి కేరింగ్ గురించి చెప్తాను. ఆ వాటర్ కూడా అలాంటప్పుడు మీరు హాట్ వాటర్, ఓకే, దాని గురించి ఫుల్ వీడియో చేసి పెడతాను మీకు. హాట్ వాటర్ పెట్టండి. ఓకేనా, ఫ్రెష్ వాటర్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ కేజ్ క్లీనింగ్ గా, కింద ప్లేస్ క్లీనింగ్ గా, ఈ వాటర్ ఫుడ్ క్లీనింగ్ గా ఉంటే చాలు ఫ్రెండ్స్. మాక్సిమం దానికి వచ్చే ప్రాబ్లమ్స్, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని, వాటికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు, పక్కా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు నేను వాటర్లో ఒక మెడిసిన్ మనం సజెస్ట్ చేస్తాను, బర్డ్స్ ప్లేస్ మెడిసిన్. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, మినరల్స్ అలా బాగుంటాయి. ఇది మనం మీ వాటర్ కప్పును బట్టి తీసుకోండి. మీడియంగా ఆ సైజ్ కప్ అయితే 3 డ్రాప్స్ ఫ్రెండ్స్. 3 డ్రాప్స్ 3 రోజులకు ఒకసారి. దీని మీద డైలీ ఉంటుంది, కానీ నేను మా కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే 3 రోజులకు ఒక్కసారి 3 చుక్కలు ఇవ్వండి. దీంట్లో పిల్లర్ ఉంటుంది, మీరు చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఈ బాటిల్ని బాగా షేక్ చేసేసి ఈ పిల్లర్తో 3 డ్రాప్స్ తీసుకోండి. 3 డ్రాప్స్ తీసుకొని వాటర్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసి యూజ్ చేసుకోండి, చాలు ఫ్రెండ్స్. ఇది ఇంతే, దీని నుంచి మీరు ఇంక ఏం చేయబడలే. కొంతమంది అంటారు అన్న ఆ పౌడర్ వేయాలి, ఈ పౌడర్ వేయాలి, అప్పుడే గుడ్లు పెడతాయి, అప్పుడే పిల్లలు చేస్తాయి. లేదు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోనే పక్కన ఇస్తాను. మన షాప్ లో తీసుకున్న కస్టమర్లు ఊరికి వెళ్తాం, మన దగ్గర పెట్టేసి వెళ్ళారు. అవి ఎంత బాగా పిల్లలు చేసినా చూడండి, చాలా బాగా 3 గుడ్లు పెట్టాయి, కానీ 2 పిల్లలే వచ్చాయి. ఆ 2 పిల్లలు ఎంత బాగా కాపాడుతాయి చూడండి. నిన్న మొన్నే వచ్చాయి బయటకు కూడా గుడ్ల నుంచి వచ్చి హెల్దీగా మనం వాటికి మిక్సెస్ తీసి పెడుతున్నాం. అట్లాగే బర్డ్ ప్లేస్ మెడిసిన్ ఇస్తున్నాం. ఇంతే, దీని మించి నేను ఎక్కువ ఇయ్యను ఫ్రెండ్స్. దీని మించి మహా వేస్తే ఏమేమి ఇస్తానో మీకు ఆ వీడియో అయితే చేస్తాను. మాక్సిమం ఇవి నీట్ గా పెట్టుకుంటే వీటిని మాక్సిమం కేర్ చేయొచ్చు. ఇది జనరల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్ని బర్డ్స్ కి
నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అన్ని బర్డ్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక ఈ బర్డ్ కనే ఏం లేదు, ఇది జనరల్ సజెషన్ కాబట్టి అన్ని బర్డ్స్ యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో ఇలా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, బర్డ్స్ గురించి తెలుగులో తెలుసుకోవాల్సి అనుకున్న వాళ్ళకి రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ తో మరీ మీ ముందుకు వస్తుంటాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.